మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా, పెళ్లి గురించేగా. వద్దు నాన్న, ఈ పెళ్ళొద్దు నాన్న. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును నాన్న, నాతో పెళ్ళనుకున్న దగ్గర నుంచి ఆయనకి ఎన్నో అవాంతరాలు, ఎన్నో సమస్యలు. ఇదంతా నా వల్లే నాన్న. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకు ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. రమేష్ లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా రమేష్ బతకలేడు. ఆయన లేకుండా నేనుండగలను. ఆయన సంతోషంగా ఉండడం చూసి నేను సంతోషించగలను. కానీ నీ మీదే ఆశలు పెట్టుకొని ఇంట్లో వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ రమేష్ నువ్వు ఈ పెళ్లి వద్దన్నావని తెలిస్తే తట్టుకోగలడా? తట్టుకోలేడమ్మా, పిచ్చోడైపోతాడు. నాన్న, అవునమ్మా, నువ్వంటే రమేష్ కాంతి ఇష్టం. అందుకే నాన్న, మీరే ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి ఆపేయాలి. ఎంతో కష్టపడి నేను మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నాను. అలాంటిది ఇప్పుడు నేను నా చేతులతో నేను మీ పెళ్లి ఆపేయాలా? నా కోసం, నా తృప్తి కోసం మీరే ఈ పెళ్లి ఆపేయండి. వర్ష, వర్ష, ఈరోజు నా విషయం నువ్వు డాడీకి చెప్పు. అప్పుడు డాడీ నాకు రమేష్ కి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. అది కాదు వర్ష. మమ్మీ, ఇంకేం మాట్లాడద్దు, నా మీద ఒట్టే. ఈ రోజు రాత్రికి నువ్వు నా ప్రేమ విషయం డాడీకి చెప్పి నా పెళ్లి జరిపిస్తున్నావు, అంతే. నాన్న రమేష్, కొంచెం పెరగన్నం తిన్నా. వద్దమ్మా. అదేంట్రా, కొంచెం తిను. అందులో కాస్త విషం కలుపమ్మా. కొంచెం కాదు, మొత్తం తింటాను. ఏంట్రా, ఏంటి మాటలు? ఎలాగో దేవుడి దయవల్ల నువ్వు ప్రాణాలతో ఇంటికి తిరిగొచ్చావని నేను సంతోషంగా ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? సంతోషం. ఆ తులసితో పెళ్లి జరగకపోతే నువ్వు బ్రతకటమే వేస్ట్ అంటావా? మీ అమ్మా నాన్నల మాట కాదని దాన్ని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరినందుకే చావు చివరంచెల వరకు వెళ్ళి తిరిగొచ్చావు. ఇక దాని గురించి మర్చిపో. అత్తయ్య, చావంచులకు వెళ్ళి నన్ను బతికించింది తులసి. డాక్టర్ చెప్పింది వినలేదా? డాక్టర్కి డబ్బులిచ్చి చెప్పించుంటారు. అలాంటి పనులు మీకు అలవాటు, వాళ్ళకు కాదు. ఇక నా దగ్గర పెళ్లి విషయం, ఆ తులసి విషయం మాట్లాడద్దు. నేను వాళ్ళ విషయం ఎత్తాను. నా చావుకు నన్ను వదిలేయండి. నేను తులసిని ఎంత ప్రేమిస్తున్నాను, తులసి నన్ను ఎంతగా ఇష్టపడుతుందో మీకెంత చెప్పినా అర్థం కాదు. నేను ఆత్మహత్య చేసుకొని చావను. అలా అని చెప్పి తులసికి దూరంగానూ బతకలేను. మీకోసం జీవోత్సవంలా ఉంటాను.